యాకోబు పత్రిక కొద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. చాలు. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి అంటే, ఇప్పుడు చర్చ్లో ఉన్న అందరూ నేను ఆ తప్పులు చేసినాను, ఈ తప్పులు చేసినాను ఒప్పుకోమనా? కాదు, అట్లా కాదు. ఒకరితో ఒకడు ఒప్పుకోండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిచర్డ్కు నేను ఏదైనా తప్పు చేసింటే రిచర్డ్ ఐఎమ్ సారీ అని చెప్పుకోవాలి. అర్థమవుతుందా? రిచర్డ్ ఏదైనా చేసింటే రిచర్డ్ కూడా ఐఎమ్ సారీ అని చెప్పుకోవాలి. ఆర్ యు అండర్స్టాండింగ్? ఒకరితో ఒకడు ఒప్పుకోవడం అంటే అందరూ పోయి నేను ఈ తప్పులు చేసిన, ఈ తప్పు టెస్టిమోనీ అంటారు. మైక్ పట్టుకుంటే ఇంక అయిపోయా, ధారాళంగా ఎంతేదో చెప్తున్నారు. అది కాదు. ఇక్కడ పాపాలు ఒప్పుకోవడం అంటే ఏంటి? నీవు ఎవరికైనా చేసినది నువ్వు వాళ్ళతో క్షమాపణ తీసుకోవడం ఒకటి. రెండవది, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి. ఎందుకు? పాపం ఉన్నంత వరకు కూడా, ఒక ఆటంకం ఉన్నంత వరకు కూడా స్వస్థత రాదు. నువ్వు తప్పు చేసి నువ్వు క్షమాపణ అడగకుండా నీ ఇష్టం వచ్చినట్టుండి నాకు స్వస్థత రావాలంటే రాదు అది. అందుకే నువ్వు క్షమాపణ పొందిన తర్వాత ఆ వ్యక్తితో దెన్ యూ కెన్ గెట్ ప్రేడ్ అపాన్ అండ్ దెన్ యూ కెన్ బి హీల్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనకు కావాల్సిన వాక్యం వచ్చింది చూడండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఇంగ్లీష్లో ది ఎఫెక్చువల్ ఫెర్వెంట్ ప్రేయర్ ఆఫ్ రైచియస్ మ్యాన్ అవైలెత్ మచ్. ఎఫెక్చువల్ ఫెర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ అవైలెత్ మచ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఏలియాను గురించి చెప్తున్నాడు. 17th verse కొద్దాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. నెక్స్ట్, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం గలవాడే అన్నారు. మన వంటి స్వభావం గలవాడంటే, మన ఇంగ్లీష్లో అంటాడు హియర్ లైక్ ప్యాషన్స్. మనలాంటి అంటే ఆకలి, దప్పికి, లేకపోతే మనకు వచ్చే ఆలోచనలు అటువంటివి ఆయనకు వచ్చేవి. బట్ ది క్వశ్చన్ ఏంటంటే, అంతకుముందున్న 16th verse ది ఎఫెక్చువల్ ఫెర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఏ రైచియస్ మ్యాన్ అవైల్స్ మచ్ అన్నాడు. రైచియస్ మ్యాన్. క్వశ్చన్ ఏంటి? ఏలియా నీతిమంతుడా కాదా? ఏలియా నీతిమంతుడా కాదా? దట్స్ ది క్వశ్చన్. వాజ్ ఎలైజా ఎ రైచియస్ మ్యాన్ ఆర్ నాట్? బైబిల్ స్టాండర్డ్స్ ప్రకారము హీఈస్ నాట్ ఎ రైచియస్ మ్యాన్. ఎందుకంటే ధర్మశాస్త్రం వలన వచ్చిన నీతే కాదు. యేసుక్రీస్తు అప్పటికి ఇంకా చనిపోయి తిరిగి లేయలేదు. కాబట్టి ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయాలని ప్రయాసపడుతూ వాళ్ళు దాన్ని పూరించలేక వారు నీతి లేని వ్యక్తులుగానే జీవించినారు. అర్థం చేసుకుందాం ఆ మాట. ఆమెన్. నీతి అనేది బిబ్లికల్ స్టాండర్డ్స్లో ఎప్పుడు వచ్చిందంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఉచితంగా మనందరికీ దేవుని నీతిని అనుగ్రహించుంటాడు. ఆమెన్. ఆమెన్. యెషయా భక్తుడు అందుకే ఏమంటాడు? మీ నీతి క్రియలు దేవుని ముందు ఎటువంటివి అంటాడు? ఫిల్తీ ర్యాగ్స్, మురికి గుడ్డలు. మురికి గుడ్డలు అంటే మామూలు మురికి కూడా కాదు. యాక్చువల్ హీబ్రూలో ఉన్న పదం ఏంటంటే, ఆ మెన్స్ట్రల్ బ్లీడింగ్ తర్వాత వచ్చిన ప్యాడ్స్ ఎట్లా ఉంటాయి అట్లాంటివి, అవి పడేస్తారు, ఎవరు ఇంట్లో పెట్టరు. ఆమెన్. అర్థమవుతుందా? సో అంత దేవుని దృష్టిలో నువ్వు చేసే నీతి పనులు అనేవి చెడ్డవి. ధర్మశాస్త్ర ప్రకారం చేసే నీతి క్రియలు. అర్థమవుతుందా? అంటే మనం నీతి క్రియలు చేయకూడదా? చేయాలి. ఎప్పుడు చేయాలి? నువ్వు మొదటగా నువ్వు నీతిమంతునివి కావాలి. యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు నువ్వు నీతిమంతుని అవుతావు. అప్పుడు నువ్వు నీతి క్రియలను చేస్తావు, చేయాలి. అదే దేవునికి కావాల్సింది కూడా. హల్లెలూయా. సో ఏలియా మన వంటి స్వభావం గలవాడు, కానీ మన వంటి నీతిమంతుడు కాదు. ఆమెన్. ఆమెన్. మన వంటి నీతిమంతుడు కాదు. ఓసారి చూద్దాం. నెక్స్ట్ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 21వ వచనం. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఆమెన్. నీతి ధర్మశాస్త్రం వలన వచ్చినట్లయితే యేసుక్రీస్తు చనిపోవాల్సిన అవసరమే లేదు. అందరూ ఆ ధర్మశాస్త్రాన్ని పూరించాలా, చేయాలా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినారు ఎక్సెప్ట్ 1 person, అండ్ హీ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అంటే
నీ నీతి క్రియల వల్ల నువ్వు నీతిమంతుని ఎన్నడూ కాలేవు. పౌలు అందుకే అంటున్నాడు, నేను దేవుని కృపను నిరర్థకం చేయను. ఎందుకు? నీతిమంతునివి నువ్వు ఎట్లా అయినావంటే దేవుని కృపను బట్టి నీతిమంతుని అవుతావు తప్ప దేవుని కృప లేకుండా నువ్వు నీతిమంతునివి కానే కాదు. హల్లెలూయా. దిస్ ఇస్ ది అండర్లైయింగ్ స్టేట్మెంట్. ఒక క్రైస్తవుని జీవితంలో వాడు నీతిమంతుడు అంటే ఎట్లా నీతిమంతుడు? క్రియలను బట్టి కాదు. యేసు క్రీస్తును అంగీకరించిన రోజున దేవుని కృపను బట్టి విశ్వాసం వల్లనే వాడు నీతిమంతుడు అవుతాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు చూద్దాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలే విశ్వాస మూలంన. అది అంటే ఏంటి? అది అంటే ఏంటి? ఆ నీతి, ధర్మశాస్త్రానికి సంబంధం లేనటువంటి నీతి ఒకటి ఉంది. అది ఏంటి ఆ నీతి అంటే యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తుని నమ్మినావా? నువ్వు నీతిమంతునివి. నువ్వు యేసుక్రీస్తుని నమ్మలేదా? నీకు ఆ నీతికి సంబంధం లేదు. హల్లెలూయా. ధర్మశాస్త్రానికి మనకు సంబంధం లేదు. ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సిలువకు కొట్టివేసింటున్నాడు. హల్లెలూయా. మన నీతి ఎక్కడి నుంచి వచ్చింది? నమ్ముట వలనే. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినావో, ఏ రోజైతే గాస్పెల్ను స్వీకరించినావో నీ జీవితంలో, ఆ రోజు గాడ్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ యు ఆర్ రైచియస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హల్లెలూయా. ఆమేన్. సో యువర్ రైచియస్నెస్ ఈజ్ నాట్ బై యువర్ వర్క్స్. బ్రదర్, నేను తప్పు చేస్తే ఎట్లా? నువ్వు తప్పు చేసినా కూడా స్టిల్ యు ఆర్ రైచియస్నెస్. యు ఆర్ స్టిల్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తా. ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి వాడిని ఏం చేస్తారంటే ఒక మంచి రూమ్లో పెట్టేసి ఈ లోకానికి సంబంధం లేకుండా వాడు పెరిగిండు, లాస్ట్ వాడు చచ్చిపోయిండు. లోకంకు సంబంధం లేదు, వానికి మొబైల్ లేదు, వానికి ఏం లేదు, లేకపోతే వాడికి చాటింగ్లు లేవు, చీటింగ్లు లేవు, ఏం లేదు. వాడి జీవితం అంతా కూడా క్లీన్గానే బ్రతికిండు. ఒక రూమ్లో ఉండే వాడికి కావాల్సినవన్నీ ఇచ్చినారు అంతే. వాడు పరలోకం పోతాడా? నరకం పోతాడా? నరకానికే పోతాడు. ఎందుకు? వాడు పాపము చేయకపోయినా వాడు పాపే. ఎట్లా? ఎందుకంటే యేసుక్రీస్తు లేరు కాబట్టి వాడు పాపి. యేసుక్రీస్తు ఉంటేనే నువ్వు నీతిమంతునివి. ఆమేన్. అర్థమవుతుందా? ఇన్ ది సేమ్ వే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన రోజున నువ్వు నీతిమంతును అయిపోయినావు ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆ తర్వాత ఏదైనా అన్కాన్షియస్గా నువ్వు తప్పు చేస్తే నీకు క్షమాపణ ఉంటుంది. అర్థమైందా? కాన్షియస్గా చేసినా కూడా కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఐఎమ్ నాట్ గివింగ్ ఎ లైసెన్స్ తప్పులు చేయండి అని చెప్పటంలా. ముందే చెప్పా, నీకు తప్పు చేయాలనే స్వభావం ఉందంటే నువ్వు పందివా గొర్రెపిల్లనా నువ్వు ఆలోచించుకో. పంది అయితే తప్పు చేయాలంటది, గొర్రెపిల్ల అయితే చేయకూడదు, పొరపాటున పడితే కూడా బాగుద్దు. రోడ్డు మీద పోతున్నాడు, రోడ్డు మీద నడుస్తున్నాడు, కాలికి పెండ అంటుకుంది. ఏం చేస్తాడు? షూకు పెండ అంటుకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తావు? పోయి కడుక్కుంటారు. పెండ కాలు కంటింది కదా, అంటిందిలే, ఇంతనేలే అంటింది, నేను పోయి పెండలోనే కూర్చుంటా అంటే దట్ ఈస్ లివింగ్ ఇన్ సిన్. ఫాలోయింగ్ ఇన్ సిన్ అంటే నువ్వు తప్పు జరిగినంటే వెంటనే దేవునికి క్షమాపణ చెప్పుకుని, ప్రభా నేను ఇంకా క్లీన్గా బ్రతుకుతాను తండ్రి అని, దట్ ఈస్ బయటికి వచ్చేసినావు. లివింగ్ ఇన్ సిన్ అంటే కొందరు అట్లా అడిక్ట్ అయిపోయింటారు, కొందరు అడిక్ట్ అయిపోయి అట్లనే అదే జీవితం బ్రతుకుతుంటారు. అర్థమవుతుందా? సో అటువంటి వాళ్ళు నాకు తెలియదు. నాకు తెలిసి బైబిల్ చెప్తున్నది ఏంటంటే యేసుక్రీస్తునందు నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు నీతిమంతునివి. ఆమేన్. హల్లెలూయా. నీకు ఇంకా నేను తప్పులు చేయాలనే స్వభావం నీలో ఉంది అంటే నువ్వు రక్షింపబడినావో లేదో ఫస్ట్ నువ్వు చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. సో నీతి అనేది ఎట్లా ఇవ్వబడింది? విశ్వాసం మూలముగా యేసుక్రీస్తును నమ్ముట వలన నీకు నీతి అనేది ఇవ్వబడింది. హల్లెలూయా.